కవిత బెయిల్ పిటిషన్ పై నేడు మరోసారి వాదనలు కొనసాగనున్నాయి. కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ అంటోంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటలకు సిబిఐ ప్రత్యేక కోర్టులో వాదనలు ప్రారంభం కానున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై నేడు మరోసారి వాదనలు కొనసాగనున్నాయి. కవితకు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ అంటోంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటలకు సిబిఐ ప్రత్యేక కోర్టులో వాదనలు ప్రారంభం కానున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై నేడు మరోసారి వాదనలు కొనసాగనున్నాయి. బెయిల్ ఇవ్వొద్దని ఈడీ అంటుంది. మరి కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందో ఏంటో తెలుసుకుందాం. మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయా? ఏంటి అప్డేట్స్? శేఖర్, ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ కేసులో ప్రధానంగా ఎమ్మెల్సీ కవిత బెయిల్ ఇవ్వాల్సిందిగా పిటిషన్ దాఖలు చేసింది. సుదీర్ఘంగా పిటిషన్ పై నిన్న అంత ముందు కూడా వాదనలు కొనసాగాయి. అయితే 3వ రోజు కూడా ఈడీ సుదీర్ఘంగా వాదనలు వినిపించాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో లోతుగా ఇప్పటికే దర్యాప్తు చేస్తుంది. కేసులో అందరినీ కూడా ఇప్పటికే అరెస్ట్ చేశామని కూడా కోర్టు ముందు అనేక వాదనలు వినిపించింది. ప్రధానంగా నిన్న ఈడీ కూడా తన వాదనలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేయదు. ఈ కేసులో ఆమె కీలక పాత్రధారి, ఆమె సూత్రధారి, సౌత్ గ్రూప్ నడిపినంత కూడా కవిత చేయడం ఖచ్చితంగా ఈ సందర్భంలో ఆమెకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలను చేయడం ఈ సందర్భంలో ఆమెకు బెయిల్ మంజూరు చేయడానికి కూడా కోర్టు ముందు ఈడీ సుదీర్ఘంగా వాదనలు వినిపించింది. అరెస్టు గల కారణాలకు సంబంధించిన అంశంలో కూడా కవిత సంతకం తీసుకున్నాము, అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా ఇన్ఫార్మ్ చేశామనే అంశాన్ని కూడా చెప్పారు. అయితే ఈడీకి పరిమితులు అంటూ ఏముండవు. దేశవ్యాప్తంగా ఈడీ ఒక దర్యాప్తు సంస్థ, ఎక్కడైనా కానీ ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. అరెస్ట్ చేసే సందర్భంలో ఎలాంటి ట్రాన్సిట్ ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం లేదనే అంశాన్ని కూడా కోర్టు ముందు వివరించింది. ప్రధానంగా సుప్రీంకోర్టులో కేవలం 10 రోజులకు మాత్రమే అండర్టేకింగ్ ఇచ్చాం, అనంతరం జరిగే పరిణామాలపైన ఎక్కడ కూడా మేము అండర్టేకింగ్ ఇవ్వలేదనే అంశాన్ని కూడా ఈడీ తన వాదనలో ప్రధానంగా వినిపించింది. అయితే ఈ కేసులో లిక్కర్ కేసు సంబంధించి ఏ విధంగా లాబింగ్ జరిగింది, మొత్తం 32% వాటా ఇండో స్పిరిట్ లో కవితకి ఉంది, అరుణ్ రామచంద్రపిల్ల ఏ విధంగా కవిత తరపున బినామీగా వివరించారు, ప్రేమ్ మండూరి ఏ విధంగా సౌత్ గ్రూప్ కు సంబంధించిన మెంబర్ల తరపున ఆయన ఏ విధంగా ఇందులో ఉన్నారనే అంశాన్ని ఈడీ తన వాదనలో స్పష్టంగా వినిపిస్తుంది. కవిత తరపున వాదనలు వినిపిస్తున్న నితేష్ రాణా సైతం కూడా ప్రధానంగా ఈ కేసులో ఎక్కడ కూడా అసలు ₹1 కూడా మనీ లభించలేదు, కావాలనే కుట్రపూరితంగా కేసు పెట్టి సుప్రీంకోర్టు అంశాలను ఉల్లంఘించి కేసులో కవితను అరెస్ట్ చేశారనే అంశాన్ని కూడా నిన్న విచారణ సందర్భంగా వినిపించారు. అయితే ఈ రోజు సుదీర్ఘంగా వాదనలు కొనసాగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. దీనిపైన ఈ రోజే క్లారిటీ ఇస్తారా లేదంటే జడ్జిమెంట్ రిజర్వ్ చేస్తారని చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే సిబిఐ కేసులో జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు. మే 2వ తేదీన సిబిఐ అరెస్టు, అదేవిధంగా కస్టడీకి సంబంధించిన అంశంలో కవితకు బెయిల్ వస్తుందా లేదనేది కూడా మే 2వ తేదీన తెలియబోతుంది. ఈ రోజు జరగబోయే ఈడీ వాదనలో కూడా కవితకు సంబంధించిన అంశంలో జడ్జిమెంట్ రిజర్వ్ చేస్తారా లేదంటే జడ్జిమెంట్ ఈ రోజు వెల్లడిస్తారని కూడా మరి కాసేపట్లో తేలనుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.